అందరికీ నమస్కారం అండి. దుర్గా టైలర్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు నారాయణ. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన కొలతలు ప్యాంట్ కటింగ్ చేసి చూద్దాము. ఇటువంటి కొలతలు ఎప్పుడో కానీ రావు. ఈ ప్యాంటు కటింగ్లో చెప్పే విధానం ఇటువంటి కొలతలకు మటుకే వాడండి, అన్నిటికీ వాడొద్దు. ఈ కొలతలు ఒకసారి చూద్దాము. ప్యాంటు పొడవు 38.5, అలాగే మోకాల వరకు 20, బాటం లూజ్ 16.5, మోకాలు లూజ్ 20.5, కాలు చాలా లావుగా ఉన్నాయి. అబ్బాయికి 27 అసలు కొలతే. లూజు కోసం 2.5 కలిపాను, 29.5. నడుము 38, సీటు 44, కిస్తా రౌండ్ 26. వీళ్ళకి లూజ్ మోడల్ ప్యాంట్ అయితే మామూలుగానే కటింగ్ చేసేయచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి లేదు. మోకాల దగ్గర లూజ్ రావాలి, కాళ్ళు పట్టేయకూడదు అంటేనే కొంచెం ప్రత్యేకమైన పద్ధతులు పాటించాలి. ఇతనికి మోకాళ్ళు నుంచి పైకి కాళ్ళు చాలా లావుగా ఉన్నాయి. ఇతనికి టైట్ ఫిట్ ప్యాంటు ఎలా కట్ చేయొచ్చో చూద్దాము. ఇప్పుడు కటింగ్ చూద్దాం, చూడండి. ఈ ప్యాంట్ కటింగ్ కోసం ఇది లూజులు ఎక్కువే కాబట్టి క్లాత్ చూడండి. టేబుల్ ఈ అంచున సమానంగా వేసాను, ఈ చివర కొంచెం క్రాస్ చేశాను. ఇప్పుడు క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం ఇది ఎలా కటింగ్ చేస్తానో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎందుకుంది, ఇక్కడ వెనక్కుంది కాబట్టి టేబుల్ అంచు నుంచి కొలిసి ఇక్కడికి ఎంత వచ్చిందో ఒక మార్క్ పెట్టాను. అలాగే ఇక్కడ కూడా టేబుల్ అంచు నుంచి మార్క్ పెట్టాను. ఇక్కడ నుంచి బాటమ్ ఫోల్డింగ్కి మార్క్ పెడుతున్నాను. ఇట్లా మార్క్ వేసుకున్నాను. ప్యాంటు పొడవు 38.5. షింక్ అయిన ఇబ్బంది లేకుండా కొంచెం ఎక్స్ట్రా కలుపుకుంటున్నాను. మోకాళ్ళు పొడవు దగ్గర ఒక మార్కు, బ్యాండ్కి 1 ఇంచ్ తగ్గించి మార్కు. కిస్తా రౌండ్ 26 అన్నాను కదా. ఇలా కాళ్ళు బాగా లాంగ్ ఉన్న వాళ్ళకి కిస్తా రౌండ్ ఎక్కువ పెరగాలి కాబట్టి కిస్తా రౌండ్ సగం చేసి అందులో నుంచి 3 అంగుళాలు తగ్గించి డౌన్ పెడుతున్నాను. కిస్తా డౌన్ 10 పెడుతున్నాను. ఇది ఇంత కాళ్ళు లావు ఉన్న వాళ్ళకి మాత్రమే. మామూలు వాళ్ళకి ఇప్పుడు మిగతా వేరే కటింగ్లో చెప్పిన విధంగా చేయండి. ఈ ప్యాంటు కొలతలు మాత్రం ఇలాంటి ప్యాంట్లకే చేయండి. ఇప్పుడు లైన్ మార్కులు వేసుకుందాం. సైడ్ అంచు దగ్గర ఒక మార్క్ పెట్టి కిస్తా రౌండ్ కోసం 1.30 పెడదాం. ఇక్కడ సీట్ చాలా ఎక్కువ కదా ఇతనికి, ఇక్కడికి డిఫరెన్స్ 1 ఇంచ్ పెట్టేస్తాను. సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్రాస్ కూడా కొంచెం పెంచుకోవాలి మామూలుగా ఉన్న వాళ్ళకంటే. నడుము 38, 4వ భాగం 9.5. ఈ 9.5 కొలత పెట్టి ఖర్చుల కోసం 30 ఇంచ్ కలుపుతున్నాను. ఇప్పుడు సీటు 44, కాళ్ళు 29.5 రావాలి మనకి. ఇప్పుడు 44ని 4 భాగాలు చేస్తే 11, దానికి 1 ఇంచ్ కలిపి పెడితే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ 13.30 వస్తుంది. అంటే బ్యాక్ దాదాపుగా 3.5 పెరగాలి. ఇదే ముందు మనం లూజ్ కోసం ఫ్రంట్ పెంచేస్తే ఏమవుతుందంటే ఇక్కడ షేప్ మరీ కొట్టేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఎక్కువ షేపే కొట్టాలి. ఇటువంటి రేరుగా వస్తాయి కాబట్టి వివరంగా చెప్తున్నాను, చూడండి పూర్తిగా. ఇప్పుడు 29.5లో సగం 14.30. 14.30 నుంచి మనకి 1 ఇంచ్ తగ్గిపోతుంది. ఇప్పటికే ఫ్రంట్ లూజ్ ఎక్కువే వస్తుంది. ఇప్పుడు ఇది పెట్టాను, మిగతా వివరాలు చూద్దాము. సెంటర్ మార్క్ చేసి వెళ్ళిపోదాము. 8.5 సెంటర్, 8.5 కిందకి టేబుల్ అంచునే కొలవండి. క్లాత్ని వదిలేసి టేబుల్ అంచు నుంచి 8.5 పెట్టాను. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే పైన బ్యాక్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఈ కింద నుంచి కూడా పెంచుకు రావాలి. ఏంటంటే బ్యాక్ ఒకటే ఎక్కువ క్రాస్ చేసేస్తే తేడా వస్తుంది. ఇప్పుడు బాటమ్ లూజ్ 16.5 కదా. 16.5 అంటే 8.5 సగం. దానికి కూడా ఇంకొక 1/2 ఇంచ్ తగ్గించేద్దాం. కింద ఎంత పెడుతున్నాను, 1/4 తక్కువ 8 పెడుతున్నాను. అలాగే మోకాలు లూజు 20.5 మోకాలు లూజ్ అంటే దాంట్లో కూడా 1/2 ఇంచ్ లెస్ చేసేద్దాం. 20.5 అంటే 10.5, 10.5 నుంచి 1/2 ఇంచ్ తీసేసి 9.30కి ఇక్కడ మార్క్ వేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనకి బ్యాక్ ఎక్కువ పెరుగుతుంది, కిందని కూడా పెరుగుతుంది కాబట్టి ఒక్కసారి క్రాస్ అవుతుంది, ఇస్త్రీ బాగా వస్తుంది. వీటికి మార్కులు ఎలా కొట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇతనికి కాళ్ళు చాలా లావు అన్నాను కదా.
ఈ మధ్యలో బాగా లాంగ్గా ఉన్నాయి కాళ్ళు. ఇక్కడ పట్టుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ షేప్ ఏం కొట్టద్దు, మోకాల వరకు స్ట్రైట్గా కొట్టేయండి. ఇదేంటి ఇలా కొడుతున్నారు, రూల్ కాదు కదా అనుకోవచ్చు. రూల్ ముఖ్యం కంటే ప్యాంట్ సెట్ అవ్వడం ముఖ్యం. ఇక్కడ వరకు స్ట్రైట్ లైన్. అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా స్ట్రైట్ లైన్ కొట్టేయండి. ఆ వంకర సంగతి తర్వాత చూద్దాం. ఇక్కడ స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఈ సడన్గా తిరిగిన దాన్ని ఇలాగ షేప్ కొద్దిగా సెట్ చేసి ఇలా సరి చేసుకోండి. మోకాల దగ్గరే కొంచెం షేప్ తిరుగుతుంది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ స్ట్రైట్ వచ్చింది కాబట్టి దీనికి ఇలాగా స్కేల్ సెట్ చేసుకొని ముందు సగం వరకు ఇక్కడ పైన షేప్ కొట్టుకోండి. ఇక్కడి నుంచి కొంచెం లోపలికి క్రాస్ చేద్దాం. అయినా ఫ్రంట్ ఎక్స్ట్రానే అవుతుంది, అది బ్యాక్లో డాట్ పెంచి తగ్గించుకుందాం. ప్యాంట్ కిందకే కడతాడు. ముందు వైపు 1 ఇంచి డౌన్ చేద్దాం. ఇది ఫ్రంట్ షేప్. ఈ ఫస్ట్ ఫ్రంట్ పెట్టిన మార్క్ దగ్గర నుంచి పాకెట్ ఓపెన్ కోసం 2 పాకెట్ డౌన్ ఓపెన్ ఆరం బాగా వేస్తాను. 1 ఇంచ్ కలిపి తీయడం బాగా సెట్ అయ్యేలాగా మార్క్ వేద్దాం. ఇక్కడ పాకెట్కి పైన 1 ఇంచ్ ఇక్కడ టాకా వస్తుంది. ఇక్కడ వరకు పాకెట్ ఓపెన్. ఇది సైడ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఈ రౌండ్ కూడా దీనికి మ్యాచ్ అయ్యేలాగా రౌండ్ సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీడియో లాంగ్ అయిపోద్ది, కటింగ్ చూపిస్తున్నాం. ఫస్ట్ బ్యాక్ కటింగ్ కోసం ఇలా క్లాత్ను పరుచుకొని ఈ లైన్స్కి లైన్గా మార్కులు వేసేసుకోండి. పిస్తా దగ్గర, మోకాల దగ్గర, అలాగే బాటం దగ్గర. ఇప్పుడు నేను ఇక్కడ కూడా లూజులు తగ్గించాను కదా, ఇది కరెక్ట్గా రావడానికి ఈ ఫార్ములా బాగా అయిపోదాం. మనం కుట్టి ఎక్కడ వేస్తామో అక్కడ ఖర్చుల దగ్గర అంత ఖర్చు దగ్గర మార్కులు పెట్టండి. డిస్టెన్స్ ఎంత వచ్చిందో కొలుసుకొని అసలు కొలతలు పెట్టేసుకున్నాం. కింద 7 బాగా వచ్చింది. లూజ్ 16.5. ఈ మార్క్ దగ్గర 16.5 కలిపి ఇటువైపు ఖర్చు కలిపి మార్క్ పెట్టేద్దాం. అలాగే మోకాల దగ్గర కూడా ఖర్చులు వదిలేసి కుట్టిన తర్వాత తయారీ వచ్చేలాగా మార్కులు పెట్టేసుకోండి. మోకాల తొడ లూజ్ 29.5. ఇక్కడ కూడా అలాగే వచ్చేలా మార్కులు పెట్టేద్దాం. 29.5 క్రాస్ చేయబెట్టి సరిపోతుంది, లేకపోతే చాలదు. ఇప్పుడు వీటికి మార్కులు వేసేసుకున్నాం. ఇక్కడ ఫ్రంట్ స్ట్రైట్ కొట్టాం కానీ బ్యాక్ లైట్గా షేప్ కొట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లైట్గా షేప్ కొట్టి ఇది కూడా ఇక్కడ వంకర వస్తే కొద్దిగా సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ బాగా లోపలికి నొక్కాం కదా, బ్యాక్ కొంచెం స్ట్రైట్ చేద్దాం. ఈ ఫ్రంట్ నుంచి బ్యాక్ కూడా ఇలా కొంచెం ప్లెయిన్గా మార్క్ కొట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ ఎంత వచ్చింది ఖర్చులు తీసేసి కలుద్దాం. ఫ్రంట్ 10.5 వస్తుంది తయారీ. 38.5 అంటే 19. ఇక్కడ బ్యాక్ కూడా ఖర్చు కలుపుకొని ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు సీటు బాగా డిఫరెన్స్ ఉంది. ఈ కటింగ్లో మనకు ఫ్రంట్ కూడా పెరిగింది కాబట్టి ఈ ప్యాంట్కి డబల్ డాట్లు పెట్టేద్దాం. డబల్ డాట్ల కోసం ఒక్కొక్క డాట్కి 30 చొప్పున 1.5 కలిపాను డబల్ డాట్ల కోసం. ఇటువంటి ప్యాంట్ కటింగ్ ఇప్పటి వరకు చూపించలేదు, చాలా శ్రద్ధగా చూడండి. అలాగే సీటు మార్క్ దగ్గర ఇప్పుడు మనకి తయారీ 12 వచ్చేసింది, సరిపోద్ది. అంటే అసలు 11, ఖర్చుల నిమిత్తం 1 ఇంచి 12 ఫ్రంట్ బ్యాక్ సమానంగా వచ్చేసింది. ఇక్కడ సీట్ మార్కింగ్ షేప్ కొట్టేసుకుందాం. అలాగే ఇక్కడ ప్రతి ప్యాంట్లో చూపించినట్టే ఈ లైన్కి సరిపెట్టుకోండి. ఈ మార్క్ కంటే కొంచెం కిందకి దిగుతుంది, ఇది పెరుగుతుంది కాబట్టి దీన్ని చక్కగా రౌండ్ చేసుకుందాం. రౌండ్ బాగా పెరుగుతుంది, కాళ్ళు ఎక్కువ లాంగ్ ఉన్నాయి కదా, అందుకని కిస్తా డౌన్ కూడా తగ్గించాను. కిస్తా రౌండ్ కొలుద్దాం ఎలా వస్తుందో. బ్యాండ్ కోసం 3 కలపండి ఫ్రంట్కి.
ఫ్రంట్ ఎంత వచ్చింది 12.5, కొంచెం తక్కువగా 12.5 వచ్చింది. అలాగే ఈ మార్కులో కొలుచుకుంటూ వెళ్ళిపోదాము. 26.5 అసలు, ఖర్చు నిమిత్తం 1 ఇంచ్. ఇప్పుడు ఈ షేప్ కూడా సరిపోతుంది మనకి. చూసారా, ఇది ఇటే ఉండాలి, ఇది ఇలా రావాలి. కటింగ్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు డబల్ డాట్ మార్క్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు మామూలుగానే పాకెట్ డౌన్కి 3.5 పెట్టేసి మార్క్ వేసేద్దాం. ముందు మామూలు బ్యాక్ పాకెట్లకు మార్క్ వేసుకుని డాట్లకి తర్వాత మార్కుదాం. సైడ్ నుంచి 2 పెడుతున్నాను, ఫ్రంట్ ఎలాగో పెరిగింది. బ్యాక్ పాకెట్ 5.5, సెంటర్ ఒక మార్క్ పెడదాం. ఈ సెంటర్ నుంచి మళ్ళీ సెంటర్ చేద్దాం, అంటే పాయింట్ తక్కువ 1.5. ఇది కూడా అంతే. ఇక్కడి నుంచి ఈ లైన్ సరిపెట్టుకుని ఇటు కొట్టుకుంటే కరెక్ట్గా కుట్టు వస్తుంది. ఇది డబల్ డాట్కి మార్క్ వేసే విధానం. ఇప్పుడు డాట్ మనం ఎంత పెట్టుకున్నామో ముందే ఇక్కడ మార్క్ వేసేసుకుంటే తర్వాత ఇబ్బంది రాదు. అంటే 30 డాట్ పెట్టాను, 1.5 కలిపాను కదా, 30 ఇక్కడ ఖాయం చేసి మార్కులు వేసుకొని కాట్లు పెట్టేసుకుంటే ఐటమ్ ప్యాంట్లు ఉన్న అన్నిటికీ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా డబల్ డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇంత విచిత్రమైన కొలతలకి ప్యాంట్లు కటింగ్ చేసే విధానం. నా వివరణ నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి ఈ కటింగ్ విధానాన్ని. ఇంకో ముఖ్య విషయం, ఇలాంటి కొలతలకే ఈ ప్యాంట్లో విధానం పాటించండి, అన్నిటికీ పాటించవద్దు. ఎప్పుడైనా ఇలాంటి ప్యాంట్లు తగలొచ్చని, రేరుగా వస్తాయని కటింగ్ పెట్టాను. నా వివరణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్.